బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలని కోరుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని, దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారని సీఎం గుర్తు చేశారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమ శాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలు తప్పక పాటించాలని కోరుతున్నట్లు ట్వీట్లో చంద్రబాబు పేర్కొన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా అమరావతి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇకపై టీటీడీ వెళ్లే ప్రతి భక్తుడు కూడా టీటీడీ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనా? దీనికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తారో వారందరూ కూడా ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా స్వామివారి నియమ నిబంధనలు, భక్తి శ్రద్ధలని, అలాగే ఆచారాలని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి చంద్రబాబు అయితే మాత్రం ట్విట్టర్ వేదికగా కోరారు. అలాగే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్లే ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి మనోభావాలు దెబ్బతినకుండా, అలాగే భక్తుల మనోభావాలకి అనుగుణంగా నియమ నిష్టలతో కూడా ప్రతి ఒక్కరూ వాటిని పాటించాలని చెప్పి చంద్రబాబు ట్వీట్ చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకన్న స్వామి దర్శించేందుకు వెళ్తున్న నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనే ఉత్కంఠ ఇటు కూటమి నుంచి ఇవ్వాలని, వైసీపీ నుంచి వద్దు అని చెప్పి ఎడబడుతున్న నేపథ్యంలో కూడా చంద్రబాబు చేసిన ట్వీట్ చాలా ఆసక్తికరంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా ఆలయ సాంప్రదాయాన్ని, టీటీడీ నిబంధనని పాటించాలని చెప్పి కూడా ఆయన అయితే ట్విట్టర్ వేదికగా కోరారు. సో మరికొద్ది సేపట్లో వెళ్ళబోతున్న జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ట్వీట్ చేసినట్లు కూడా మనం భావించాలి. ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఏ రకంగా దీనిపై రియాక్ట్ అవ్వబోతున్నారు, ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అనే ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.